जय हिंद फ्रेंड्स, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 6 వీడియో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నేను నైట్ రికార్డ్ చేస్తున్న అరౌండ్ 7కి. మీకు బోర్డు మీద ఉన్న అక్షరాలు ఎలా కనబడుతున్నాయో కామెంట్ తెలపండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నాకు టైం లేకపోతే డే టైంలో నేను నైట్ టైంలో మీకోసం వీడియో చేసి పెడతా. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ తెలపండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే ఈ వీడియో కాకుండా నేను మిషన్ 2026 ఒక బ్యాచ్ లాంచ్ చేసిన, అక్కడ నుండి మీరు బేసిక్స్ నుండి వీడియో చూడండి. అక్కడ నుండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తే మీకు లాజిక్స్ అర్థం కావు. ఫ్రెండ్స్, మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కోడింగ్ డీకోడింగ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, క్వశ్చన్ చూసుకోండి, సేమ్ ఇలా క్వశ్చన్ అడుగుతాడు. ఇఫ్ ఇన్ ఏ కట్ అండ్ కోడ్ లాంగ్వేజ్ కింగ్ ఈజ్ కోడెడ్ రిటర్న్ యాజ్ దిస్ వన్, దెన్ హౌ రైల్ విల్ బి రిటర్న్ ఇన్ ది కోడ్ సేమ్ లాంగ్వేజ్. అంటే కింగ్ని ఈ వర్డ్ రాసుకున్నాడంట, రైల్ని ఏ వర్డ్ రాసుకోవచ్చని వీడియో క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఈ క్వశ్చన్ మొత్తంని చదవకూడదు. రైట్, ఇది మొత్తం వదిలేసి ఇఫ్ ఇన్ ఏ కట్ అండ్ కోడ్ లాంగ్వేజ్ ఇది మొత్తం స్కిప్ చేసి కింగ్ కోడెడ్ విత్ దిస్ వన్ అండ్ రైల్ కోడెడ్ విత్ దిస్ వన్ అన్నాడు కదా, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లేస్ వాల్యూ రాసుకోండి. ప్లేస్ వాల్యూ ఎలా రాసుకోండి అంటే, చాలామంది ఎలా సాల్వ్ చేస్తారంటే, నా వీడియోస్ చూడకుండా ఎలా సాల్వ్ చేస్తారంటే, ఇప్పుడు చూసుకోండి నేను ఎలా సాల్వ్ చేస్తాను క్వశ్చన్ని. కింగ్ కే అంటే 11, ఐ అంటే 9, ఎన్ అంటే 14, జీ అంటే 7. చాలామంది ఇలా సాల్వ్ చేస్తారు, బట్ ఇలా సాల్వ్ చేయొద్దండి. ఎలా సాల్వ్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ మీకు క్వశ్చన్లో కనబడుతుంటే డైరెక్ట్గా కూడా క్వశ్చన్లు ఇచ్చింటాడు కదా కింగ్ అని, డైరెక్ట్ ప్లేస్ వాల్యూ రాసుకోండి. కే అంటే 11, ఐ అంటే 9, ఎన్ అంటే 14, జీ అంటే 7. రైట్, తర్వాత రిటర్న్ యాజ్ అన్నాడు కదా, దీంతో కోడెడ్ అవుతుంది అన్నాడు. టీ అంటే 20, ఎం అంటే 13, ఆర్ అంటే 18, పి అంటే 16. చూసుకోండి, ఏమైనా లాజిక్ అర్థమవుతుందా? రైట్, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 27 ఉంది. దీనిది ఏ లాజిక్? ఆపోజిట్ లాజిక్. ఆపోజిట్ లాజిక్ ఎందుకు అవుతుందంటే, ఆపోజిట్ ఒక లెటర్ ఒక సమ్ ఎంత ఉంటుంది? ఆల్వేస్ 27 ఉంటుంది. చూసుకోండి, జీకి ఆపోజిట్ ఏమి? టీనే కదా, టీ అంటే 20 కదా. రైట్, జీకి ఆపోజిట్ 20. హెచ్ 14 ప్లస్ 13 ఎంత అండి? 27. ఇది మరి ఆపోజిట్. 9, 18, 27, 11, 16, 27 ఆపోజిట్. అంటే ఇక్కడ ఏం లాజిక్, మన లాజిక్ ఏమవుతుంది? ఆపోజిట్ లాజిక్ అవుతుంది రివర్స్ ఆర్డర్లో. లాజిక్ ఏమి? ఆపోజిట్ లెటర్ లాజిక్, ఆపోజిట్ లెటర్ విత్ రివర్స్ ఆర్డర్. విత్ ఏ ఆర్డర్? రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్లో ఎలాగంటే చూసుకోండి, నేను చెప్తా. ఇప్పుడు చూసుకోండి, బేసిక్స్ సాల్వ్ చేసుకుందాం. కింగ్ టిఎంఆర్పి, టీ జీ, జీకి టీకి ఆపోజిట్ ఏమి? జీ. ఎన్కి ఆపోజిట్ ఏమి? ఎం. ఐకి ఆపోజిట్ ఏమి? ఆర్, ఇండియన్ రైల్వేస్. కేకి ఆపోజిట్ ఏమి? పి, కల్పన. అంటే ఆపోజిట్ లెటర్ లాజిక్ విత్ రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్లో అప్లికేబుల్ అవుతుంది ఈ లాజిక్. ఇప్పుడు మనము రైల్కి ఫైండ్ అవుట్ చేసుకుందాం. RAIL. ఫ్రెండ్స్, చాలామంది మీరు ఇంతవరకు నాకు వీడియోస్ మొత్తం చూసారంటే, మీరు నేను క్వశ్చన్ చెప్పినప్పుడు మీరు వీడియోని ఆఫ్ చేసి, అంటే పాజ్లో పెట్టి మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఒకవేళ మీకు 1 minute 2 minutes లాజిక్ అర్థం కాలేకుంటే అప్పుడు వీడియోని ఆన్ చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి. అప్పుడు మీకు లాజిక్ అర్థమవుతుంది. మీరు ఈ ప్రాక్టీస్ సెక్షన్ లాగా మీరు ఈ వీడియోని ఉపయోగించుకోండి. అప్పుడు మీకు లాజిక్ అర్థమవుతుంది. ఈ లాజిక్తో డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మరి అప్లికేబుల్ అవుతుంది, అంటే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు చూసుకోండి, ఆపోజిట్ కదా రివర్స్ ఆర్డర్లో. ఎల్కి ఆపోజిట్ ఏమి? ఓ, లవ్.
ఐకి ఆపోజిట్ ఏమి ఆర్ ఇండియన్ రైల్వేస్, ఏకి ఆపోజిట్ ఏమి జెడ్ ఆజా, ఆర్కి ఆపోజిట్ ఏమి ఐ. మన ఆన్సర్ ఏమవుతుంది ORZI. మన ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ORZI ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఇలా అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూసుకోండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా లాజిక్. ఆపోజిట్ లెటర్ విత్ రివర్స్ ఆర్డర్. ఆపోజిట్ లెటర్ అంటే ఏమి? ఏకి ఆపోజిట్ జెడ్, బీకే ఆపోజిట్ వై, సికే ఆపోజిట్ ఎక్స్. ఇవి ఆపోజిట్ లెటర్స్. ఆపోజిట్ లెటర్ ఒక సమ్ ఎంత ఉంటుంది ఆల్వేస్గా అంటే 27 ఉంటుంది. ఎందుకు బ్రో 27 ఉంటుందంటే అది రూల్. ఎందుకు రూల్ బ్రో? రూల్ అంటే ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ చూపి బ్రో అంటే చూపిస్తాం. ఏ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 1, జెడ్ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 26. మీరు 1ని 26ని అడిషన్ చేయండి, ఎంత అవుతుంది 27 అవుతుంది. మీకు జెడ్కి ఆపోజిట్ ఏం తెలియకుంటే మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 27లో మీకు ఏ ఆల్ఫబెట్ తెలియాలో దాన్ని మైనస్ చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోండి, నాకు ఆర్కి ఆపోజిట్ ఏమో తెలియాలి. ఆర్కి నాకు ఆపోజిట్ లెటర్ తెలీదు. నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే 27లో ఆర్ని మైనస్ చేస్తా. ఆర్ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 18. 27 నుండి 18ని మైనస్ చేయండి, ఎంత వస్తుంది 9 వస్తుంది. 9 అంటే ప్లేస్ వాల్యూ ఏమి ఐ. అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ లాజిక్ని 27 మైనస్ ప్రతి లెటర్ని ఆపోజిట్ చేస్తే మీకు టైం వేస్ట్. ఏకే ఆపోజిట్ జెడ్, బీకే ఆపోజిట్ వై, సికే ఆపోజిట్ ఎక్స్, డీకే ఆపోజిట్ డబ్ల్యూ, ఎఫ్కే ఆపోజిట్. అలా గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీరు ఎగ్జామ్ని క్లియర్ చేస్తారు. ఈకే ఆపోజిట్ వి, ఎఫ్కే ఆపోజిట్ యు, టీకే ఆపోజిట్ జి. అలా గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ని ఈజీగా సాల్వ్ చేస్తారు విత్-ఇన్ సెకండ్స్లో. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్ చాలా లాజిక్ బేస్ మీద ఉంటుంది. మీకు ఒక 2 సెకండ్స్ కానీ ఒక 1 మినిట్ టైం ఇస్తానండి. మీరు వీడియో ఆఫ్ చేసి అంటే పాజ్లో పెట్టి ఆన్సర్ని కామెంట్లో తెలపండి. చూసుకోండి, చాలా డిఫరెంట్ లాజిక్ ఉంటుంది, మీరే చూసుకోండి. 1 సెకండ్ ఆఫ్ చేసి చూసుకోండి. ఇప్పుడు చూసుకోండి, డైమండ్ కోడెడ్ విత్ దిస్ వర్డ్ అండ్ ఫిమేల్ ఏ వర్డ్తో కోడెడ్ అవుతుందని వీడియో క్వశ్చన్. చాలామందికి లాజిక్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే చాలామంది ఎలా ఆలోచిస్తారండి, డి అంటే 4 కదా, వి అంటే 22. ఇక్కడ 4కి 22కి ఏమైనా లాజిక్ ఉందా? లేదు. డీకే ఆపోజిట్ వియా? కాదు. డీకే ఆపోజిట్ వీనా? కాదు. లేకుంటే హాఫ్ ఆఫ్ ది చూసుకుంటారు, ఇక్కడ సేమ్ ఉంది, రైట్ ఏదో ఇక్కడ సేమ్ ఉందా? లేదు. చాలామందికి అర్థం కాదు. ఇక్కడే ఒక మాస్టర్ లెవెల్ లాజిక్ ఉంటుంది. లాజిక్ హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు ఈ లాజిక్ ఎక్కడ చూసిండారు? లాజిక్ తప్ప చూసుకోండి. డి అంటే ప్లేస్ వాల్యూ రాసుకోండి 4, ఐ అంటే 9, ఏ అంటే 1, ఎం అంటే 13, ఓ అంటే 15, ఎన్ అంటే 14, డి అంటే 4, వి అంటే 22, ఎల్ అంటే 12, 11. చూసుకోండి, మీకు 4 + 22 ఎంత? 26. 9 + 17 ఎంత? 26. 25 + 1 ఎంత? 26. ఇదేమబ్బా మొత్తం 26 అవుతుంది, ఏమా ఇది లాజిక్ అని మీకు డౌట్ రావచ్చు. లాజిక్ వచ్చేసి సింపుల్. ఆపోజిట్ లెటర్ నుండి -1 చేసినాడు. ఏం చేసినాడు? ఆపోజిట్ లెటర్ నుండి -1 చేయాలి. ఆపోజిట్ లెటర్ యొక్క సమ్ ఎంత ఉంటుంది? ఆల్వేస్ 27 ఉంటుంది. 27లో -1 చేస్తే ఎంత వస్తుంది? 26 వస్తుంది. లాజిక్ అర్థమైందా ఇప్పటికైనా? ఇప్పుడు చూసుకోండి, డికి ఆపోజిట్ ఏమి? డబ్ల్యూ. డబ్ల్యూలో -1 చేయండి, ఏమవుతుంది? వి అవుతుంది. డబ్ల్యూ అంటే 23. 23లో 1 తగ్గండి 22. 22 ప్లేస్ వాల్యూ ఏమి? వినే. నేనైతే డైరెక్ట్గా చెప్తా, ఎఫ్కి ఆపోజిట్ ఏమి? యు అంటే ఇక్కడ టీ వస్తుంది. ఈకి ఆపోజిట్ ఏమి? వి అంటే ఇక్కడ ఏమవుతుంది? యు అవుతుంది. ఎంకి ఆపోజిట్ ఏమి? ఎన్ అంటే ఏమవుతుంది? ఇక్కడ ఎల్ అవుతుంది. ఏకి ఆపోజిట్ ఏమి? జెడ్ అంటే ఏమవుతుంది? వై అవుతుంది.
ఎల్కి ఆపోజిట్ ఏమో ఓ అంటే ఏమవుతుంది ఎన్ అవుతుంది. ఈకి ఆపోజిట్ ఏమి వి అంటే ఏమవుతుంది యూ అవుతుంది. సింపుల్గా నేను ఈ లాజిక్ చెప్తాను, ఈ 10 సెకండ్స్లో చెప్పగలను. మీరు మరి ఇలా సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి, ఎక్కడ నేర్పిస్తారు అంటే ఇది నేను నేర్పిస్తాను. చూసుకోండి ఎలా ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తా, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. చూసుకోండి ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూసుకోండి లాజిక్ ఏమి మనకి ఆపోజిట్ నుండి -1 చేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు చూసుకోండి. ఎఫ్ అంటే 6, 27లో 6ని సపరేట్ చేయండి. 27 ఇప్పుడు అలా కాదు, మన లాజిక్ ఏమి ఎఫ్ కదా, ఎఫ్ అంటే ఎఫ్కి ఆపోజిట్ ఏమి అండి యూలో -1 చేయండి. ఎంత అవుతుంది 20 అవుతుంది. 20 అంటే ప్లేస్ వాల్యూ ఏమి టీ. వచ్చింది లేదండి, వచ్చింది. మన లాజిక్ ఏమి ఆపోజిట్ నుండి -1 చేయాలి. ఆపోజిట్ ఏమి డీకి ఆపోజిట్ ఏమవుతుందండి డబ్ల్యూ అవుతుంది. డబ్ల్యూలో -1 చేయాలి. డబ్ల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఎంత 23. 23లో -1 చేస్తే 22. అలాగా మన లాజిక్. ఇప్పుడు ఈ అంటే ఎంత 5. ఇప్పుడు సేమ్ మీరు ఈకి ఆపోజిట్ ఏమి విలో -1 చేయండి ఏమవుతుంది యూ అవుతుంది. రైట్ వచ్చేసింది. ఎంకి ఆపోజిట్ ఏమి ఎన్లో -1 చేస్తే ఎల్. ఏకి ఆపోజిట్ ఏమి జెడ్లో -1 చేస్తే ఎంత వై. ఎల్ అంటే 12కి ఆపోజిట్ ఏమి లవ్. 15లో -1 చేస్తే 14 అంటే ఎన్. ఈకి ఆపోజిట్ ఏమి ఈవినింగ్. విలో -1 చేస్తే యూ. సింపుల్ లాజిక్. మీరు ఇలా సాల్వ్ చేయాలి. నేను వితిన్ సెకండ్స్లో ఎలా నేను లాజిక్ ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేస్తారో మీరు మరి ఇలా సాల్వ్ చేయాలి. ఎప్పుడు ఇలా సాల్వ్ చేస్తారంటే ప్రాక్టీస్, మోర్ క్వశ్చన్స్. మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, మోర్ క్వశ్చన్స్. అప్పుడే మీకు ఇలాంటి లాజిక్స్ అర్థమవుతాయి. ఏదైనా బుక్ తీసుకోండి, PQRS బుక్, మీరు ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన లాజిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ దొరుకుతాయి. ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఆపోజిట్ లెటర్ నుండి మనం ఏం చేస్తామండి -1 చేస్తాం. చాలామంది 26 లాజిక్ అనుకుంటారు. ఇప్పుడు చూసుకోండి, నేను ఎఫ్ కదా, ఎఫ్ అంటే 6, నేను 6లో మరి 20 యాడ్ చేయాలి. 20 అంటే ప్లేస్ వాల్యూ ఏమి టీ. ఇలా ఈ అంటే 5లో మరి 26 రావాలి అంటే అప్పుడు ఏమి ఎంత యాడ్ చేయాలి, నేను 21 యాడ్ చేయాలి. ఇలా ప్రతిదానికి 21, 26 సమ్ చేస్తే వస్తుంది కదా అనుకుంటే టైం పడుతుంది. మనకు ఆపోజిట్ లెటర్ నుండి -1 చేస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఈ క్వశ్చన్కి లాజిక్ మరి చాలా మందికి అర్థం కాదు. కొత్త లాజిక్స్ మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన ఒక పని, మీరు ఒక బుక్ తీసుకోండి రీజనింగ్ది. PQRS ఉన్న క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ తీసుకోండి. రీజనింగ్లో డీకోడింగ్లో అడిగిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన లాజిక్స్లో ఉన్నాయో లేదో వచ్చి ఒకసారి కామెంట్ పెట్టండి. నేను చెప్పిన లాజిక్స్ మీద మీకు క్వశ్చన్స్ దొరుకుతాయి. అలాంటి లాజిక్స్, అలాంటి కాన్సెప్ట్ చెప్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో కామెంట్ తెలపండి ఫ్రెండ్స్. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఈ టైంలో మరి మీకు వీడియో చేసి పెడుతున్నానంటే అది కన్సిస్టెన్సీ కాదు, మీరు ఏదైనా కొద్దిగానే మీకు నేర్చుకుంటారని నా ఆధారం. ఇప్పుడు చూసుకోండి లాజిక్ చూసుకోండి. ఫస్ట్ మీరు కోడింగ్లో, నంబర్ సిరీస్లో, లేకుంటే ఆల్ఫాబెట్ టెస్ట్లో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏమి ప్లేస్ వాల్యూ రాసుకోవాలి. ఏ అంటే 1, సి అంటే 3, టీ అంటే 20. ఇప్పుడు చూసుకోండి 1 + 3 + 20 చేసి ఎంత వస్తుంది 24 అవుతుంది. ఇక్కడ మనకు 60 రావాలి. ఇది లాజిక్ ఫెయిల్, అడిషన్ లాజిక్ ఫెయిల్. తర్వాత నేను ఏం చేస్తానంటే ఆపోజిట్ చూస్తా. ఏకి ఆపోజిట్ ఏమి జెడ్, సికి ఆపోజిట్ ఏమి ఎక్స్, టీకి ఆపోజిట్ ఏమి జీ. దీన్ని సమ్ చేయండి. 7, 26, 24. ఇది ఎంత అవుతుంది 57 అవుతుంది. ఈ లాజిక్ మరి ఫెయిల్. ఈ డబల్ లాజిక్ ఫెయిల్ అయిపోయినాయి. ఒకటి చెప్తా చూసుకోండి. ఇప్పుడు ఒక లాజిక్ చెప్తా. మీరు ఎగ్జామ్లో చేయకుండా, ఈ లాజిక్ చేయకుండా మీకు ఆన్సర్ రాదు, లాజిక్ రాదు, టైం వేస్ట్ చేస్తారు. బట్ ఇలాంటి క్వశ్చన్స్కి మరి మీరు ఎలా టైం వేస్ట్ చేయకుండా సాల్వ్ చేయాలి. మీకు లాజిక్ మీకు లాజిక్ తెలీదు ఫ్రెండ్స్. మీరు కానీ ఆన్సర్ సెకండ్స్లో పెట్టాలి. ఎలా పెట్టాలో మళ్ళీ నేర్పిస్తా. ఎలాగంటే ఇప్పుడు చూసుకోండి 1, 2, 3 ఓన్లీ 3 లెటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇంక్రీజ్ ఒకే టైంలో ఇంక్రీజ్ అయింది, స్మూత్గా కాదు.
స్మూత్గా నెంబర్ ఇంక్రీజ్ కాలేదు, ఒకే నెంబర్ బిగ్ 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 వెళ్ళిపోయింది. అప్పుడు ఏ లాజిక్ ఉంటుందంటే 100కి 100% చెప్పగలను, మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుంది. ఏ లాజిక్ ఉంటుంది? మల్టిప్లికేషన్. ఇప్పుడు చూసుకోండి, ప్లేస్ వాల్యూ ఏ అంటే 1, సి అంటే 3, టీ అంటే 20. ఇప్పుడు మీరు 1 ఇంటూ 3 ఇంటూ 20 చేయండి. 1 3 జా 3, 3 20 జా 60. వచ్చింది లేదండి? వచ్చింది. నేను చెప్పిన లాజిక్ మరి వర్తించింది కదండి. ఎప్పుడైనా చూసుకోండి, ఇక్కడ ఓన్లీ చిన్న నెంబర్ ఉండి కోడెడ్ విత్ బిగ్ నెంబర్ అన్నప్పుడు మీరు 100కి 100% మల్టిప్లికేషన్ లాజిక్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సేమ్ చూసుకోండి, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇంత పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ మరి మల్టిప్లికేషన్ ఉంటుంది. మనకు లాజిక్ అర్థమైపోయింది. లాజిక్ ఏమైంది? మనకి ప్లేస్ వాల్యూని మల్టిప్లై చేస్తున్నాము. మల్టిప్లై ఆర్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. చూసుకోండి, డి అంటే 4, ఓ అంటే 15, 15 4 జా 60 వచ్చింది. ఇప్పుడు బికి చూసుకోండి, బి అంటే 2, ఈ అంటే 5, ఈ అంటే 5. ఇప్పుడు ఇంటూ చేయండి, 2 5 జా 10, 10 5 జా 50. ఆన్సర్ ఎంత? 50. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిన మీ క్వశ్చన్స్ మరి నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ఈ నోట్స్ మీకు ఎక్కడ లభిస్తుందంటే నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో లభిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఎక్కడ లభిస్తుంది బ్రో అంటే నా టెలిగ్రామ్, నా బయోలో ఉంటుంది. బయో అంటే అదే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తా. మీకు నేను చెప్పిన క్వశ్చన్సే మీకు లభిస్తాయి. నేను ఇప్పుడు మీకు చెప్పిన లాజిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ ఇప్పుడు లభించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఈ వీడియో ఈరోజే చూస్తున్నారంటే ఫస్ట్ నేను మిషన్ 2026 అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన, దాన్ని చూసి ఈ వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ ఖచ్చితంగా తెలపండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంటాయి, దానిలో 2లో జాయిన్ అవ్వండి. మీకు ట్రిక్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో లభిస్తాయి, అండ్ మీకు నోట్స్ కావాలంటే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో లభిస్తాయి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ తెలపండి. జై హింద్ ఫ్రెండ్స్.